విశ్వం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్న అతిథి వైద్య సేవను వృత్తిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి ముందుకు వెళుతున్న వైద్య నిపుణురాలు. 17 సంవత్సరాలుగా వైద్య రంగంలో ఎన్నో వేల మంది రోగులకు సేవలందించిన డాక్టర్, జనరల్ మెడిసిన్ కి ప్రొఫెసర్, తెలంగాణ వైద్య మండలికి అత్యధిక ఓట్లతో ఎంపికైన ఏకైక మహిళా సభ్యురాలు. మహిళా సాధికారత కోసం వి ఫర్ ఉమెన్ అనే సంస్థను స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సామాజిక కార్యకర్త. ప్రజల ఆరోగ్య చైతన్యం కోసం అనేక వ్యాసాలు వారు BBC న్యూస్కి అందించారు. ప్రజలలో విద్య విజ్ఞానాన్ని ప్రజలకు అందించటానికి పుస్తకాలు రచించిన రచయిత్రి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మూఢనమ్మకాలపైన, చికిత్సా విధానం కూడా తెలియని కొంతమంది వైద్యులు చేస్తున్న చికిత్సల మీద ప్రజలు పెట్టుకుంటున్న నమ్మకాలను వారికి అవగాహన తెప్పిస్తూ వాటిని మూఢనమ్మకాలు, వాటిని నమ్మద్దు అంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. మనతో ఉన్నారు ఒక వైద్యురాలు, ఒక రచయిత్రి, సామాజిక కార్యకర్త డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారు. వారికి స్వాగతం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మేడం, వైద్య రంగంలోకి రావాలి అనేది మీ చిన్ననాటి కళ, లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని దీంట్లోకి తీసుకొచ్చిందా? నేను స్కూలింగ్ లో అంతా కూడా నాకు మ్యాథ్సే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు కూడా నేను ఎంపీసీ తీసుకుందామని అనుకున్నా. కానీ మా నాన్నకి నన్ను ఒక డాక్టర్గా చూడాలని చాలా కోరిక. సో మా నాన్న నన్ను కూర్చోబెట్టి, నా కూతురు డాక్టర్ అవ్వాలని నా కోరిక, సో నువ్వు ఎలాగైనా బైపీసీ తీసుకో, డాక్టర్ అవ్వు అని అనడం వల్లనే నేను బేసికలీ బైపీసీ తీసుకున్న ఈ వైద్య వృత్తిలోకి వచ్చా. మా అమ్మ ఆయుర్వేదిక్ డాక్టర్, కానీ అలోపతి డాక్టర్ అయినా అవ్వాలి, లేకపోతే IAS ఆఫీసర్ అయినా అవ్వాలి అన్నారు మా నాన్న. సో దాంతో వైపీసీ వైపు రావడం జరిగింది. కానీ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి స్టేజ్ లో కూడా నేను చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నా. అయితే నన్ను బలవంతంగా బైపీసీకి తీసుకొచ్చినందుకు పరిహారంగా నాకు ఇంటర్మీడియట్ లో నా రికార్డ్స్ లో నేను కనీసం పెన్సిల్ కూడా పెట్టలేదు. మొత్తం రికార్డ్స్ మా అమ్మ, నాన్న, మామయ్య వాళ్ళే చేసి ఇచ్చారు. ఎందుకంటే నాకు ఇష్టం లేని బ్రాంచ్ లోకి నన్ను తీసుకొచ్చారు అని. అప్పుడు అలా ఉండే, కానీ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏ డాక్టర్. ఏ స్టేజ్ లో మీరు దాని మీద ఇష్టత పెంచుకున్నారు? ఒక్కసారి బైపీసీ తీసుకున్న తర్వాత బయాలజీని ప్రేమించడం మొదలు పెట్టా. MBBS కి వచ్చినాకైతే వైద్య విద్యని ప్రేమించని వ్యక్తి అంటూ ఎవరు ఉండరండి. ఎందుకంటే ఇది జీవితాలతో మనం డీల్ చేయడం కాబట్టి డెఫినెట్ గా మెడికల్ ప్రొఫెషన్ కి వచ్చినాక ఎనీబడి అండ్ ఎవ్రీబడి విల్ లవ్ దేర్ ప్రొఫెషన్. ఓకే, మీరు 17 సంవత్సరాలుగా ఈ వైద్య రంగంలో ఉన్నారు కదా, మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏదైనా ఉందా? ఈ వైద్య రంగంలోకి వచ్చినాక ఈ 17 సంవత్సరాలుగా నేను అన్ని రకాల హెల్త్ సెటప్స్ లో వర్క్ చేశాం. అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వర్క్ చేసినప్పుడు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో వర్క్ చేసినప్పుడు ఆ అమాయకమైన ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తుంటారో చూసి చాలా సార్లు చాలా జాలిపడేదాన్ని. ఇంకా అంటే నాకు కదిలించిన ఒక్క సంఘటన అని చెప్పడం అయితే చాలా కష్టం. డిఫరెంట్ సిచ్యువేషన్స్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎమర్జెన్సీకి వచ్చిన ఒక పేషెంట్ ని, ఇంకా ఆమె ఆయాస పడుతుంది, ఆమె ఊపిరి అందట్లేదు అని చెప్పేసి ఆమెను వెంటిలేటర్ కి కనెక్ట్ చేద్దాము అని వేరే డాక్టర్స్ అనుకుంటున్న సిచ్యువేషన్ లో నేను చూసి అసలు ముందు ఆ ఆయాసానికి కారణం ఏంటి అని చెప్పేసి ఇమ్మీడియట్ గా షుగర్ చెక్ చేపిస్తే ఆమె షుగర్ తక్కువ ఉండడం వల్ల ఆయాస పడుతుందని తెలిసి ఇంటిబేట్ చేయడం ఆపి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 1 hour లో ఆ పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని సిచ్యువేషన్. అది కాకుండా కొన్నిసార్లు అంటే ఇప్పుడు పాము కాటుతో, అది విషపాము కాదు, పేషెంట్ కి ఏం అవ్వలేదు, కానీ పేషెంట్ భర్త ఎంత భయాందోళనకు గురయ్యాడంటే చాలా వృద్ధుడు అనమాట. అతని కంగారు చూసి మాకు భయం వేసింది. అట్లాంటి సిచ్యువేషన్ లో చాలా సందర్భాలలో మనం వాళ్ళకి ఇచ్చే ఆ స్వాంతన, ఆ రీఅష్యూరెన్స్, ఆ నమ్మకమే వాళ్ళ అనారోగ్యాన్ని చాలా వరకు హీల్ చేస్తుంది. సో ఏం అవ్వదు, అది విషపాము కాదు, ఆమెకి ఏం అవ్వదు అని అతన్ని కన్విన్స్ చేసినాక, ఆమె హెల్తీగా రికవర్ అయినాక, ఆమె అంటే ఆ భయానికి ఆమె మాట్లాడట్లేదని ఆ భర్త పాపం చాలా భయపడుతున్నాడు అనమాట. ఆ సిచ్యువేషన్ లో ఆమెకేం అవ్వలేదని కన్విన్స్ చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అప్పుడు అట్లాంటివి తర్వాత ఆమె మంచిగా అయిపోయినాక ఆ భర్త ఎంత సాటిస్ఫైడ్ గా వెళ్తాడు. చాలా సందర్భాల్లో ప్రాణాపాయ స్థితిలో, అంటే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లో మెయిన్ గా ఎమర్జెన్సీస్ మేము చాలా చూస్తాం కాబట్టి ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వాళ్ళు యాక్టివ్ గా హెల్తీగా వెళ్ళిపోతుంటే నిజంగా చాలా సంతృప్తిని ఇస్తుంటది.
అంటే ఈ రోజున మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంటాం, రకరకాల వైద్య సలహాలు చెప్తున్నారు. వాటిలో నిజమైనవి ఏవి అని గుర్తించాలి? ఈ కాలంలో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది నిజంగా ప్రజలకు ఒక పెద్ద పరీక్ష లాగే ఉంది. చాలా పెద్ద సమస్య. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరూ వైద్య సలహాలు ఇచ్చేవాళ్లే. అయితే ఎవరిది కరెక్ట్ ఎవరిది కాదు, ఈవెన్ డాక్టర్స్ అని చెప్పుకునే వాళ్ళల్లో కూడా వాళ్ళు నిజంగా డాక్టర్స్ నకిలీ వైద్యులు అని తెలుసుకోవడం అనేది కూడా నిజంగా ప్రజలకు ఒక పెద్ద సమస్య లాగానే ఉంది. అయితే ఏంటి అనంటే ఒకప్పటి కాలంలో ఎలా ఉండేది అనంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజుల కాలంలో అట్లాంటి టైంలో మనం కొంతమందికి నేను చికిత్స ఇచ్చాను, వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి నేను వైద్యుడిని, నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి మీకు కూడా తగ్గుతుంది అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ కాలం కాదు. ఇప్పుడు అంతా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఇప్పుడు మనం బ్రతుకుతుంది ఒక గ్లోబల్ విలేజ్ లో. ప్రపంచంలో ఏ మూలలో ఏం జరిగినా మనకు క్షణాల్లో తెలిసిపోయే పరిస్థితిలో ఉన్నాం. సో హెల్త్ వైజ్ కూడా కొన్ని లక్షల మందిలో చేసిన స్టడీలో వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి. సో అంత అవగాహన అనేది ప్రజలకు ఉండడం కష్టం. సో ప్రజల బాధ్యత ఏంటంటే కనీసము వాళ్ళు ఎవరి సలహా అయితే వింటున్నారో వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎంతమంది ఈ సమస్యతో బాధపడుతున్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చారు, అలాంటి అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ఇంకా మేమేం చెప్తామంటే ఇప్పుడు అంటే ప్రజలకు చెప్పి 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 ఒక స్టేజ్లో ఎలాంటి స్టేజ్కి వచ్చామంటే ప్రజలు వింటే విన్నారు లేకపోతే లేదు అంతే. వాళ్ళ హెల్త్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ రైట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంతే అనే ఒక స్టేజ్ కి చాలా మంది డాక్టర్స్ వచ్చేస్తున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ కన్నా వెళ్తున్నారు. మా ఇంటి పక్కన ఆంటీ చెప్పింది ఇది తింటే తగ్గుతుందని, ఇది తినకపోతే తగ్గుదని. మా బాబాయ్ చెప్పాడు ఎక్కువ రోజులు మందులు వాడొద్దని, అందుకనే మానేశాను. లేకపోతే సోషల్ మీడియాలో చెప్పారు ఈ టాబ్లెట్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. లేకపోతే అలాంటి మాటలు విని విని మాకు ఎలా అనిపిస్తుంది అంటే సరే అమ్మా మేము చెప్పేది మేము చెప్తాం, వినడం వినకపోవడం మీ ఇష్టం అనుకుంటున్నాం. కానీ అలా వైద్యులు అనుకొని ప్రజలకు ఆరోగ్యం మీద చైతన్యం కలిగించడం మానేసిన రోజు ఖచ్చితంగా నష్టపోయేది ప్రజలే. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో వచ్చేవి ఏవైనా ఎంటర్టైన్మెంట్ కోసమే చూడండి, కానీ అది వాటిని ఎడ్యుకేటివ్ గానో ఇన్ఫర్మేటివ్ గానో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ హెల్త్ కాంప్లికేట్ అవుతుంది. నిజంగా. ఎందుకంటే అంటే శాస్త్రీయంగా వైద్యం కొన్ని వైద్యాలు మనకి ఇప్పటికీ కూడా ఇదవ్వలేదు, రైట్ దీనిని మీరు పాటించవచ్చు అని చెప్పలేదు. అండ్ అవి ఒకటి. నెక్స్ట్ నకిలీ వైద్యులు, వాళ్ళ వల్ల చాలా మంది ప్రజలు మోసపోతున్నారు. సో దీనిని అంటే ఇది ఎప్పటికైనా ఈ వైద్య ఇలా ఉండే ఒక ఆస్పెక్ట్ అనేది మారుతుందంటారా? సో నకిలీ వైద్యులు అంటే ఏంటి? అర్హత లేకుండా కూడా వైద్యం అందించే వాళ్ళు. అయితే ఇంత మొదటి కాలంలో అంటే జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ప్రతి గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామానికి ప్రతి ఒక 100 గడపలకి 200 గడపలకి ఎవరో ఒకరు ఏదో ఒక డాక్టర్ దగ్గర 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి అంటే వాళ్ళకి అసిస్టెంట్ గా వర్క్ చేసి తర్వాత ఆ గ్రామానికి వచ్చి వాళ్ళకున్న జ్ఞానాన్ని ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్లే వైద్యుల్లాగా చెలామణి అయ్యేవి ఉండేవాళ్ళు. వాళ్ళు అర్హత లేని వైద్యులు, వాళ్ళు మా భాషలో ఖచ్చితంగా నకిలీ వైద్యులే. అయితే వాళ్ళు ఏమంటారు, గ్రామీణ ప్రాంతాల్లో మేము వైద్యం అందిస్తాము, మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాము అంటారు. ఇది ఇటీవల మీ వైద్య మండలి ద్వారా కొంతమంది నకిలీ వైద్యుల్ని మీరు ఐడెంటిఫై చేశారు, దాని గురించి. సో అర్హత లేకుండా ఇలా వైద్యం అందించే ఈ నకిలీ వైద్యుల వల్ల ప్రజా ఆరోగ్యం అనేది యాక్చువల్లీ ఎక్కువ ప్రమాదంలో పడుతుంది. అంటే ఇప్పుడు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా అంటారు కదా, అట్లా చిన్న సమస్య ఉన్నప్పుడు వాళ్ళు దానికి ఓన్లీ సిమ్టమేటిక్ అంటే ఇప్పుడు లక్షణానికి తగ్గట్టుగా మాత్రమే వాళ్ళు చికిత్స ఇవ్వగలుగుతారు. దాని కారణాన్ని వాళ్ళు గుర్తించలేరు, దానికి పరిష్కారం ఇవ్వలేరు. దానివల్ల ప్రజలు సమస్య పెరిగిన తర్వాత ఎమర్జెన్సీకి వెళ్ళడమో లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళడమో జరుగుతుంది. దాంతో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది, వాళ్ళ ఆరోగ్యం ఇంకా ఎక్కువ పాడవుతుంది. అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోతున్నారు. అయితే ఒకప్పటి కాలంలో అది అవసరం. ఎందుకు అంటే తగిన మోతాదులో వైద్యులు అందుబాటులో లేకుండే. కానీ ఇప్పుడు వాళ్ళది ఒక మాఫియా లాగా అయిపోయింది. ఈ అర్హత లేని వైద్యులది ఒక మాఫియా లాగా అయిపోయి వాళ్ళు అంటే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరి హెల్త్ వాళ్ళ చేతిలోనే ఉంటారు అనమాట. వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళు చెప్పింది వినకపోతే వాళ్ళ ఫ్యూచర్ లో ఏదైనా నొప్పికి ఒక టాబ్లెట్ ఇవ్వు అని, జలుబుకి ఒక టాబ్లెట్ ఇవ్వు అని, లేకపోతే ఒక ఇంజెక్షన్ ఇవ్వు అని అలాంటి అడిగినప్పుడు వాళ్ళు వీళ్ళ మాట వినరు. అలాగే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు లోకల్ డాక్టర్స్ తోనే కొంచెం కాంటాక్ట్స్ ఉంటాయి. ఏమైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు. అది వాళ్ళు పట్టించుకోరేమో, తీసుకెళ్లరేమో అనే భయానికి నచ్చినా నచ్చకపోయినా అర్హత లేని నకిలీ వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే కంపల్షన్లోకి వెళ్తున్నారు. తర్వాత వీళ్ళు తీసుకెళ్లే డాక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళకి కమిషన్స్ అందుతాయి. కాబట్టి వాళ్ళు
మంచి డాక్టర్ అయినా చెడు డాక్టర్ అయినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని తీసుకెళ్తారు. ఆ డాక్టర్లు కూడా పేషెంట్స్ రావడం కోసము ఈ నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 70,000 బిల్లు అయ్యే పేషెంట్ సమస్యకి ₹1,00,000 బిల్లు చేసి ఈ నకిలీ వైద్యులకు 30,000 ఇస్తున్నారు. నష్టపోయేది ఎవరు? అల్టిమేట్ గా ప్రజలే నష్టపోతున్నారు. కానీ అది తెలియక వీళ్ళు పాపం ఆ నకిలీ వైద్యుల్ని నమ్మి వాళ్ళ ద్వారా వెళ్ళి అన్ని రకాలుగా కూడా నష్టపోతున్నారు. అయితే ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు నిజానికి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మన దగ్గర MBBS సీట్స్ ఎంత పెరిగాయంటే జనరల్ గా WHO గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 1000 జనాభాకి ఒక డాక్టర్ ఉంటే చాలు. కానీ ఆల్రెడీ మన సౌత్ ఇండియాలో దాదాపు ప్రతి 700 జనాభాకే ఒక డాక్టర్ ఉన్నారు. అంటే అవసరానికి ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు ఆల్రెడీ. కానీ ఆ డాక్టర్స్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు, వారి ప్రజల నమ్మకాన్ని పొందలేకపోతున్నారు, ఈ క్వాక్స్ ని వాళ్ళు అరికట్టలేకపోతున్నారు. అందుకే మేము ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ కి వచ్చిన తర్వాత కేవలం గత 2.5 సంవత్సరాల్లోనే దాదాపు 500 మంది మీద FIRలు బుక్ చేసాం. ఈ నకిలీ వైద్యులను అరికట్టడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కానీ మాకు ప్రజల నుండి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే టౌన్స్ లో పనిచేస్తున్న ఈ ఇతర వైద్యుల నుంచి కూడా సహకారం అనేది చాలా అవసరం. ప్రతి కుటుంబము తెలుసుకోవలసిన 3 ఆరోగ్య సూత్రాలు చెప్పండి మేడం. ఫస్ట్ థింగ్, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా మందులు వాడుకోవాలి, డాక్టర్ కన్సల్టేషన్ లో ఉండాలి, చెక్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే నన్ను అడిగితే ప్రతి ఇంట్లో ఒక BP హెపటైటిస్ ఉండాలి, డయాబెటీస్ పేషెంట్స్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళ ఇంట్లో షుగర్ టెస్ట్ ఉండాలి, థర్మామీటర్ ఉండాలి, ఖచ్చితంగా కనీస ఆరోగ్య అవగాహన అనేది ఉండాలి. 10th క్లాస్ సైన్స్ లో ఉన్నంత వరకు వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్కరు వాళ్ళ హెల్త్ ని వాళ్ళే కాపాడుకోగలుగుతారు. సో ఏంటంటే మనము ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసమే చదువుతున్నటువంటి ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. అలా కాకుండా నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా నాలెడ్జ్ కోసం ఒకవేళ ప్రజలు చదవడం అనేది నేర్చుకుంటే వాళ్ళకు, నేను చెప్తున్నా కదా, నా పిల్లలు స్కూల్ బుక్స్ చూస్తుంటే 8th, 9th, 10th క్లాస్ సైన్స్ వాళ్ళు నిజంగా తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కరు వాళ్ళ హెల్త్ ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. కానీ 10th పాస్ అయినాక 10th క్లాస్ సబ్జెక్ట్ ని మర్చిపోతాం అనుకుంటే మాత్రం వాళ్ళకి వాళ్ళు చాలా నష్టం చేసుకుంటున్నారు. సో ఫస్ట్ థింగ్, క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ దీర్ఘకాల మందులు వాడుతూ ఉండాలి, తప్పదు. ఎంతకాలం వాడాలన్న ఆలోచన కరెక్ట్ కాదు. నెక్స్ట్, హెల్తీ డైట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కార్బోహైడ్రేట్స్ కేవలం శక్తిని మాత్రమే ఇస్తాయి. సో నువ్వు ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే నీకు అంత కార్బోహైడ్రేట్స్ మాత్రమే కావాలి. ప్రోటీన్ నీకు నిజంగా బాడీ బిల్డింగ్ లో కానీ ఇమ్యూనిటీలో కానీ చాలా అవసరము. సో నువ్వు తినే ఫుడ్ లో ఎక్కువ వరకు ప్రోటీన్ ఉండాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ కంపల్సరీ మన డైలీ ఫుడ్ లో ఒక భాగం అవ్వాలి. ఫైబర్ ఉండాలి, మినరల్స్ ఉంటాయి ప్రోటీన్ వీటిలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో. సో ఇమ్యూనిటీ బూస్ట్ కోసం కూడా అవసరం అవుతాయి. సో ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలం ఫ్రూట్స్ తినడము అంటే హెల్తీ డైట్ లో భాగంగా. ఇవన్నీ తర్వాత రోజు వ్యాయామం ఉండడం. ఇప్పటి కాలంలో మెయిన్ సమస్యలు ఏంటి అని అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఈజ్ అంటే ఈక్వల్ టు స్మోకింగ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే రెగ్యులర్ గా స్మోక్ చేసే వాళ్ళకి ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందో, కదలకుండా కూర్చొని పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అనుకుంటూ సిస్టమ్ ముందు కూర్చొని మధ్య చాలా చాలా ప్రొఫెషన్స్ లో సిస్టమ్ ముందే కూర్చొని ఉంటున్నారు. గంటల తరబడి అట్లా సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనీసం మధ్యలో గంటకు ఒక 5-10 నిమిషాలన్నా లేచి అటు ఇటు నడవడం. అట్లాంటి ఈ ఫిజికల్ యాక్టివిటీ, హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ మెడికల్ చెకప్స్, హెల్త్ మీద అవగాహన, ఇవి ప్రతి ఒక్కరు ఫాలో అయితే డెఫినెట్ గా మనం ఒక హెల్దీ ఇండియాని, హెల్దీ వరల్డ్ ని మనం సాధించగలుగుతాం. సమాజంలో ఉన్న అవినీతుల్లో మెడికల్ మాఫియా ఒకటి. మీరు దాన్ని సమర్థిస్తున్నారా? మీరెంత సంపాదించారు? మెడికల్ మాఫియా అని దేని అనాలి అని అంటే అవసరం లేని టెస్టులు చేసినా, అవసరం లేని అధిక ధర ఉన్న మందులు ఇచ్చినా, లేకపోతే అర్హత లేని అంటే వాళ్లకు స్పెషలైజేషన్ లేని చికిత్స అందించినా దాన్ని మెడికల్ మాఫియా అనే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెడికల్ మాఫియాలో భాగం కాదు. ఎందుకు అని అంటే నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కాబట్టి. సో ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు డబ్బు వెనకాల పరిగెత్తే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను డబ్బు వెనకాల పరిగెత్తలేదు కాబట్టి నేను ఆస్తులు ఏం సంపాదించలేకపోయాను ఇప్పటికి కూడా. సో మెడికల్ మాఫియా లేదు అని నేను చెప్పలేను. కానీ మెడికల్ మాఫియా కన్నా ఎక్కువ ఫార్మసీ మాఫియా అనేది ఉంటుంది. సో దానికి రీజన్స్ ఏంటి అంటే వైద్య విద్య. ఇప్పుడు గవర్నమెంట్ లో చదివిన వాళ్ళకి అన్నిటికన్నా చీపెస్ట్ డిగ్రీ ఏంటి అంటే మెడిసిన్. అదే ప్రైవేట్ లో చదివే వాళ్ళకి అన్నిటికన్నా కాస్ట్లీ డిగ్రీ ఏంటి అంటే మెడిసిన్. కోట్ల రూపాయలు ఇచ్చి చదివే వాళ్ళు, వాళ్లకు కుటుంబం ఉంటది, వాళ్లకు ఖర్చులు ఉంటాయి. సో ప్రభుత్వం ఉద్యోగాలు సరిపడా ఇవ్వనప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళు డబ్బులు సంపాదించాలి, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించాలి. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నా, లేకపోతే ఎక్కువ వరకు డాక్టర్స్ ముఖ్యంగా
మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన డాక్టర్స్ ఎవరు కూడా వాళ్ళు సొంత సెటప్ పెట్టుకునే పరిస్థితులు లేవు. కానీ ఇప్పట్లో ప్రభుత్వ డాక్టర్లు కూడా ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ప్రభుత్వ డాక్టర్లు ఒకవేళ వాళ్ళ ఉద్యోగ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని గుర్తించాలి, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. అలా కాకుండా వేరే టైంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆపే అవసరం కానీ హక్కు కానీ ఖచ్చితంగా ఎవరికి ఉండదు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ లో నడిపే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం లాభం వస్తుంది? ప్లేస్ ఫ్రీగా వస్తుందా, బిల్డింగ్ ఫ్రీగా వస్తుందా, టెస్ట్లు, ఎక్విప్మెంట్ దేంట్లో అయినా ఏమైనా రాయితీలు వస్తున్నాయా? ఏమీ లేవు. సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇప్పటికి కూడా చాలా పెద్ద హాస్పిటల్స్ నడిపించేది కార్పొరేట్ సంస్థలు. దాంట్లో డాక్టర్స్ కేవలం ఉద్యోగులు మాత్రమే. సో వాళ్ళు ఓన్లీ జీతం కోసం మాత్రమే పనిచేస్తారు. సో మెడికల్ మాఫియా అనేది ఉన్నా దాంట్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారనేది మీరు చూస్తే కనీసం 1% కూడా ఉండరు. సో మెడికల్ మాఫియా అనేది ఏంటి అని అంటే హెల్త్ సిస్టమ్ లో గవర్నమెంట్ హెల్త్ ఫెయిల్యూర్ ని మెడికల్ మాఫియాగా చూపించి టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. అంటే ప్రజలకు అసలు సమస్య ఏంటో అర్థం కాకుండా చేస్తున్నారు. నిజంగా గవర్నమెంట్ హెల్త్ ని నాణ్యమైన ఆరోగ్యాన్ని ఉచితంగా ఇస్తే ప్రజలు ఎందుకండి ప్రైవేట్ వైద్యం వైపు వెళ్తారు? ప్రైవేట్ వైద్యంకి వెళ్తేనే కదా మెడికల్ మాఫియా క్వశ్చన్ వచ్చేది. సో గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ ఎందుకు స్ట్రెంథెన్ చేయట్లేదు? మన దేశ జీడిపిలో ఎంత % హెల్త్ కి కేటాయిస్తున్నారు? మీరు ఏ దేశంతోనైనా కంపేర్ చేయండి, అతి తక్కువ, 2% కూడా లేదు. అలాంటప్పుడు హెల్త్ సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది? ఉచితాలు పంచడం వల్ల ఎప్పుడు కూడా దేశ అభివృద్ధి జరగదు. ఉచితంగా విద్య, నాణ్యమైన వైద్యం, అందుబాటులో న్యాయం, ఈ 3 ఇవ్వగలిగితే ఉచితాలు పంచే అవసరం లేదు. ఉచితాలు ఎన్నిచ్చినా అడుక్కు తింటున్నట్టుగానే ఉంటారు ప్రజలు. అదే వాళ్లకు జ్ఞానాన్ని పెంచడానికి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళు విద్యావంతులైతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే ప్రజలు ఉచితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు కదా. అది చేయకుండా గవర్నమెంట్ ఫెయిల్యూర్ ని మెడికల్ మాఫియాగా డైవర్ట్ చేస్తున్నారు. ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు 1,00,000 జనాభా లేని ప్రతి టౌన్స్ లో మెడికల్ కాలేజీలు పెట్టారు. అదే హైదరాబాద్ లో 1 కోటికి పైన 116 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ లో ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని కొత్త మెడికల్ కాలేజెస్ వచ్చాయి? ఒక్కటి రాలేదు. ఎందుకు రాలేదు? కార్పొరేట్ వ్యవస్థలు ప్రోత్సహించే కోసం కాదా? సో ఇవన్నీ మీరు ఎవరిని ప్రశ్నించాలి, ఏం ప్రశ్నించాలి అనేది ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలోనే ప్రజలకు తెలీదు. అలాంటప్పుడు మెడికల్ మాఫియా అనడం చాలా తేలిక. ఇప్పుడు మన అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో 15 మంది MBBS చదివిన డాక్టర్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దాని నుంచి మీకు ఏమర్థమవుతుంది అంటే మెడిసిన్ చదివిన వాళ్ళలో కూడా వేరే వృత్తికి వెళ్లాల్సిన అవసరం కలుగుతోంది. మెడిసిన్ చదివిన వాళ్ళలో పాలిటిక్స్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, మూవీ ఫీల్డ్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, మన హీరోయిన్స్ MBBS చదివిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుంది మ్యామ్? ఎందుకు అంటే వైద్య విద్య అనేది కూడా ఎనీ అదర్ డిగ్రీ లాగా అయిపోయింది. ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత వైద్య విద్య యొక్క పరిమాణాలు ఇంకా పడిపోబోతున్నాయి. ఇంకా డాక్టర్స్ జిగ్ వర్కర్స్ గా జొమాటో, స్విగ్గీ అనుకుంటూ తిరగడం, లేకపోతే ర్యాపిడో ఊబర్ అట్లాంటివి తిరగడం, అలాంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి మరి? కేవలం వైద్య విద్యార్థుల్ని పెంచడము, లేకపోతే MBBS సీట్లను పెంచడం కాదు, ఉద్యోగ అవకాశాలు పెంచాలి. ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజెస్ వచ్చినాయో దానికి అనుగుణంగా దానికి సరిపడా పోస్టులు పెంచారా? పెంచలేదు. ఊరికే MBBS సీట్స్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఫ్యాకల్టీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మినిమం ఫెసిలిటీస్ లేదు. దాదాపు కొత్త మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 4-5 సంవత్సరాలు అవుతున్నాయి. ఎన్నో మెడికల్ కాలేజ్ అయితే వస్తున్నాయి కానీ జాబ్స్ రావట్లేదు. ఇంజనీరింగ్ లాగే అయిపోయింది. ఇప్పుడు మెడిసిన్ కూడా ఇంజనీరింగ్ లాగే అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజ్ సిస్టమ్ వచ్చేట్టుగా పెంచారు. తర్వాత జాయిన్ అయిన స్టూడెంట్స్ కి వాళ్ళ సీట్స్ క్యాన్సిల్ చేసిన సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో వాళ్ళు ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమేమి చేస్తలేరు. ప్రతి ప్రొఫెషన్ లో, ఏ ప్రొఫెషన్ అదే సినిమాలో ఉంటది కదా, ఫస్ట్ ఇంజనీరింగ్ చేసి తర్వాత దీంట్లోకి వచ్చారు అంతే కదా అని. అట్లాగే రేపు మెడిసిన్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే కేవలం బిల్డింగ్లు కడితే MBBS డాక్టర్స్ అవ్వరు. వాళ్ళకి సరిపడా మిగతా ఫెసిలిటీస్ ఇవ్వాలి. MBBS తర్వాత కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. కేవలం సీట్లు పెంచడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. ఈ వైద్యులు బ్రతకలేకపోతున్నారు. MBBS కంప్లీట్ అయిన వైద్యులు డాక్టర్ గా ఈ సమాజంలో సర్వైవ్ అవ్వలేకపోతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా వైద్య విద్య పరిమాణాలు తగ్గిపోవడం అనేది ఒక సమస్య అయితే, ప్రభుత్వం వైపు నుంచి అందట్లేదు సహకారము, వాళ్ళకు సరిపడా ట్రైనింగ్ ఉండట్లేదు, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉండట్లేదు. ఏం చేయాలి? కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తే 15 నుంచి 20-25 వేల జీతానికే నెలకి పనిచేయాల్సి వస్తుంది. అన్ని సంవత్సరాలు పనిచేసి చదువుకున్న తర్వాత 25 ఏళ్ళు వచ్చినాక వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలి, వాళ్ళు పిల్లల్ని కనాలి, కుటుంబాన్ని పోషించాలంటే ఎలా సర్వైవ్ అవ్వాలి?
ఇలాంటివన్నీ లోతైన సమస్యల్ని పరిష్కరించకుండా కేవలము మెడికల్ మాఫియా అని, లేకపోతే డాక్టర్స్ సేవ చేయట్లేదని, అలా అంటే సేవ చేయాలి అని మాకున్నా ఎలా చేయగలుగుతాం? మేము కూడా బ్రతకాలి కదా. యా, ఇప్పటి మార్కెటింగ్ సమాజంలో బ్రతకాలని అంటే అంత ఈజీగా లేదు. Yeah. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో అన్ని రకాలుగా అన్ని చేయాల్సి వస్తుంది, ఇష్టమున్నా లేకపోయినా. ఓకే. డాక్టర్స్ ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్స్. మెడికల్ ప్రొఫెషన్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్, అంతే. మీరు సిపిఆర్ అండ్ వీటి మీద ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి పౌరుడు ఇవి నేర్చుకోవాలంటారా? వెస్టర్న్ కంట్రీస్ లో సిపిఆర్ అవేర్నెస్ అనేది చాలా వరకు ఒక కామన్ లాగా ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంటారు. ఎందుకు అనంటే ఈ అత్యవసర పరిస్థితుల్లో, ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ ఆల్సో, అత్యవసర పరిస్థితుల్లో మన చేతిలో ఎటువంటి పరికరాలు లేకుండా ఎవరైనా ఎమర్జెన్సీలో ఉంటే మనం వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడగలుగుతాం అనేది ఈ ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్. అంటే నేను స్టార్ట్ చేసిన ప్రాణదాత అనే ప్రోగ్రామ్ కింద ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ ప్రోగ్రామ్ అనేది అవేర్నెస్ ట్రైనింగ్స్ అనేది దానికోసం అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాం అనమాట. Okay. అంటే అందరూ కేవలం గుండె అయిపోవడం వల్లనే చనిపోరు, ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అందుకని నేను మిగతా రీజన్స్, అంటే చోకింగ్ అంటే గొంతులో ఏదైనా అడ్డుపడి ఊపిరాడక చనిపోవడము దగ్గర నుంచి, ఎలక్ట్రిక్ షాక్, నీళ్ళలో మునగడము, ఫైర్ యాక్సిడెంట్, లేకపోతే గుండెపోటు, పక్షవాతము, స్నేక్ బైట్, ఇలాంటి అనేక కారణాలు, మెడికల్ ఎమర్జెన్సీస్ ఏవైనా సరే, ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ లో పక్కనున్న వాళ్ళు ఎలాంటి పరికరం లేకుండా ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ అందించగలుగుతారు, దాంతో ప్రాణాలని ఎలా కాపాడగలుగుతారు అనే అవగాహన నేను కల్పిస్తుంటాను. సో ఈ సిపిఆర్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిస్తే చాలా మంచిది. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. మహిళల ఆరోగ్య విషయంలో సమాజంలో ప్రధానంగా ఉన్న అపోహలు ఏంటి? వాటిని మనం ఎలా అధిగమించాలి? మహిళలు చాలా అభివృద్ధి చెందుతున్నారు, చాలా ముందుకెళ్తున్నారు. మహిళలు అన్నిటిలో చాలా బాగా చూస్తున్నారు. ఇప్పుడు పెళ్ళాలే మొగుళ్ళని టార్చర్ చేస్తున్నారు, భార్యలే భర్తలను చంపుతున్నారు. అలాంటి మాటలన్నీ మనం మాట్లాడేది కేవలం హార్డ్లీ మాక్సిమం ఆ 10 to 15% క్రీమ్ ఆఫ్ ద సొసైటీలో ఉన్న విషయాలు మాత్రమే. Yeah. నిజానికి ఇప్పటికీ కూడా సమాజంలో, మన దేశం అంటే ఇప్పటికీ 70% గ్రామీణ ప్రాంతాలే, ఇప్పటికి 70% రైతులు లేకపోతే కూలీనాలు చేసుకుంటున్న ప్రజలే. సో వాళ్ళల్లో ఇప్పటికి కూడా మహిళల్ని రెండవ జాతి మనుషుల్లాగానే చూస్తుంటారు. అంటే ఇంట్లో ఏదైనా ఫుడ్ కానీ ఏది కానీ బెస్ట్ థింగ్ ఫస్ట్ భర్తకి పిల్లలకి పెట్టినాక మిగిలింది భార్య చూడటమే, తినడం లాగానే చూస్తుంటారు. సో నిజంగా ఉమెన్ హెల్త్ గురించి ఇప్పటికి కూడా సీరియస్నెస్ లేదు. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి కూడా ఇప్పుడు సీరియస్నెస్ లేదు. Yeah. ఇప్పుడు చదివే అవకాశం ఇచ్చిన ప్రతి చోట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, Yeah. మీరు న్యూస్ లో చూడండి, 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి, అన్నిట్లో అమ్మాయిలదే పై చేయి. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 75% అయితే అబ్బాయిలు 74%. అంటే మహిళలు అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. Yes. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూడండి అంతే. అంటే ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అంటే అబ్బాయిల కన్నా మెరుగైన ర్యాంక్స్, మెరుగైన అవకాశం మార్క్స్ దొరికినంత వరకు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. అవకాశం రాణించిన ప్రతి చోట రాణిస్తున్నారు. కానీ అదే ఉద్యోగాలలో చూడండి, ఓన్లీ 40% ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆర్ వర్కింగ్. ఎందుకు అనంటే ఇప్పటికి కూడా సమాజం నుంచి వాళ్ళకు సరైన సపోర్ట్ రావట్లేదు. Yeah. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ఫేజ్ లో ఎలా ఉందంటే, ఇప్పటి కాలం మహిళలు ఉద్యోగాలు చేసి సంపాదించడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అంటే భర్త, అత్త, వాళ్ళందరూ కూడా నువ్వు ఉద్యోగానికి వెళ్ళు కానీ ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక వెళ్ళు అనే పరిస్థితి ఉంది. Yes. సో దాని వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మహిళలు ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఉద్యోగానికి వెళ్తున్నారు. అయినా చాలా వరకు మహిళలు వెళ్తున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ ఆ ఫ్రిక్షన్ వల్ల ఖచ్చితంగా మహిళలు కొంతవరకు వెనుకబడుతున్నారు. సో ఇప్పుడు మహిళలు చాలా డెవలప్ అయ్యారు, మహిళలు చాలా కష్టపడుతున్నారు. మార్పు రావాల్సింది మగవాళ్ళలో. మగవాళ్ళు కూడా ఇంటి బాధ్యతల్ని పంచుకున్నప్పుడు నిజంగా మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది. సో మహిళలకు విద్యాపరంగా, ఆరోగ్యం పరంగా, ఉద్యోగ అవకాశాల పరంగా, ఉద్యోగ అవకాశాల్లో వచ్చే పెద్ద అడ్డంకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఫీడింగ్ అలాంటివి. సో అలాంటివి వాటిని ఒక పెద్ద అడ్డంకుల్లాగా చూడకుండా, ఒక మహిళ ఉద్యోగస్తురాలు గర్భం దాల్స్తే ఆమెకు ప్రెగ్నెన్సీలో కొన్ని రైట్స్ ఇవ్వడము, బేబీ కోసము అంటే ఇప్పుడు చైల్డ్ కేర్ లీవ్ లాగా అట్లా ఏమైనా స్పెసిఫిక్ అవసరమైనప్పుడు లీవ్లు ఇవ్వడం, ఉద్యోగం నుంచి తీసేయకపోవడము, ఆ టైంలో పెయిడ్ లీవ్ ఇవ్వడము, అట్లాంటి సపోర్ట్ సమాజం ఎప్పుడైతే ఇస్తుందో మన దేశ జనాభాలో సగం ఉన్న మహిళలు ఖచ్చితంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ ఉంటే
దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా సగం భాగంగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. Yeah. ప్రతి చోట అంతరిక్షం నుంచి రాజకీయాల దగ్గర నుంచి బ్యూరోక్రసీ దగ్గర నుంచి ప్రతి ఫీల్డ్ లో మహిళలు, స్పోర్ట్స్ వరకు ప్రతి ఒక్క దాంట్లో మహిళలు చాలా బాగా ముందుకు వెళ్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది కొద్దిగా సమాజం నుండి, కొద్దిగా కుటుంబం నుంచి కొద్దిగా సపోర్ట్ కావాలి. అది ఇస్తే డెఫినెట్ గా మన దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఇంకా మెరుగ్గా ఇంప్రూవ్ అవ్వగలుగుతారు. ఇదివరకు తరం వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పటి తరం వాళ్ళు కొంతమంది ఎక్కువగా పార్ట్నర్స్ కి ఎక్కువగానే హెల్ప్ చేస్తున్నారని వింటున్నాం. అంటే సమాజంలో మార్పు వస్తుంది అంటున్నారా? ఆ మార్పు డెఫినెట్ గా సమాజంలో మార్పు వస్తుంది. ఇదివరకు తరం వాళ్ళు ఉద్యోగాలు చేయలేదా అంటే, మీరు మీ అమ్మమ్మల్ని, నానమ్మల్ని, తాతయ్యల్ని అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళని, ప్రీవియస్ జనరేషన్ వాళ్ళని అడగండి, ఏం చేస్తావమ్మా అంటే ఏం చెయ్యమని అంటారు. అంటే నువ్వు రోజంతా ఏం చేస్తావంటే, బర్రెలుంటాయి పాలు పిసుకుతా, గొర్రెలుంటాయి ఫుడ్ పెడతా, సో పొలం పనికి వెళ్తా, లేకపోతే కూలి పనికి వెళ్తా, పని చేయని వాళ్ళు కాదు. అప్పటి కాలం మహిళలు అంటే ఉద్యోగాలు చేయలేదు అనేది నేను ఒప్పుకోను, కానీ వాళ్ళకి ఆర్థిక స్వతంత్రత లేదు అంతే. అంటే సంపాదించే డబ్బుల మీద వాళ్ళకు హక్కు లేదు. సంపాదించి తీసుకొచ్చేది, ఖర్చు పెట్టే హక్కు మాత్రం భర్త చేతిలోనే ఉండదు. అలా అప్పుడు కూడా పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఆర్థిక స్వతంత్రత అనేది కొంచెం పెరుగుతోంది. సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ముఖ్యంగా మగవాళ్ళు చాలా మారుతున్నారు. మగవాళ్ళ అంటే భర్త యొక్క తల్లిదండ్రులు అంటే అత్త మామలు, నేను ఎలాంటి కష్టాన్ని అయితే అనుభవించాను, నన్ను మా అత్త ఇట్లా టార్చర్ చేసింది, నేను నా మొగుడికి ఇట్లా సేవలు చేశాను, నేను నా మొగుడు కొట్టిన భర్తను అనేటువంటి వాళ్ళు అనుభవించిన కష్టాలు వాళ్ళ కోడలు కూడా అనుభవించడం అనేది సహజం అని అనుకోవడం. అంటే తప్పుని నార్మలైజ్ చేసి ఆ చిన్న మెంటాలిటీ అనేది కొద్దిగా మారితే డెఫినెట్ గా సమాజం ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు మనం ఎక్కువగా చూస్తున్నాం. దాదాపు 98,000 వరకు ఉన్నాయి. అవి ఇంకా దాటుతున్నాయి కూడా. దీనికి పరిష్కారం ఏంటంటారు? సో ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది అన్నిటికన్నా ఎక్కువ మోస్ట్ కామన్ ఉండేది. కానీ రీసెంట్ స్టడీస్ ప్రకారం రొమ్ము క్యాన్సర్ అనేది అన్నిటిలోకి మోస్ట్ కామన్ క్యాన్సర్ మహిళల్లో. ఇంకా ఒక విషయం ఏంటంటే రోజుకి క్యాన్సర్ కేసులు చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాలలో అత్యధిక శాతం కారణము గుండె సంబంధించిన సమస్యలు అయితే, రెండవ అత్యధిక కారణము క్యాన్సర్. అంటే రోజుకి క్యాన్సర్ కేసు ఎంత ఎక్కువ అవుతుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే దానికి కారణాలు ఏంటంటే పర్టికులర్లీ ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క కారణం ఉంటుందండి. బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ కార్బ్స్ తినడము, ఊబకాయం ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్, పిల్లలకు పాలు ఇవ్వకపోవడము, తక్కువ పిల్లల్ని కనడము, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కి యాడ్ అవుతున్న రీజన్స్. అది కాకుండా కూడా డెఫినెట్ గా పేరెంట్స్ కి ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండుంటే అది పిల్లలకు కూడా వచ్చే అవకాశం, అంటే కొన్ని వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్లో ఏది హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చెప్పడంతో సహా ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎలా గుర్తించవచ్చు, ఏ లక్షణాలు ఉంటే అది బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ మొహమాటము, భయము, సిగ్గు అట్లాంటి వాటి వల్ల ఏదైనా సమస్య ఉన్నా వైద్యుల దగ్గరికి వెళ్ళడం ఆలస్యం చేయకూడదు అనే అవగాహన. అంటే రొమ్ములో ఏమాత్రమైనా చిన్న గడ్డల్లా కనిపించినా, ఏదైనా వాపు కనిపించినా, లేకపోతే ఏదైనా నీరు లాంటిది వస్తున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, రొమ్ము మాత్రమే కాదు సంకలంలో కూడా ఏదైనా వాపు ఉన్నా అది కూడా బ్రెస్ట్ వల్లనే అయి ఉండొచ్చు. సో అట్లాంటివి ఏమైనా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, తనకి టెస్ట్ చేయించుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు 20-30 సంవత్సరాలు చాలా హెల్దీగా నార్మల్ గా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మన బాధ్యత ఏంటంటే అవగాహనని పెంచడం మాత్రమే. అర్లీగా చికిత్స ఇస్తే ఖచ్చితంగా నార్మల్ లైఫ్ ఉంటుంది. అదే లేట్ గా డయాగ్నోస్ అయిన వాళ్ళకి మాత్రము వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. వి ఫర్ ఉమెన్ సంస్థ పెట్టడానికి కారణం ఏంటి? ఆ సంస్థ తరపు నుంచి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? జనరల్ గా నేను ఈ హెల్త్ అవేర్నెస్ అని చెప్పేసి, లేకపోతే స్కూల్స్ లో క్యాంప్స్ అని చెప్పేసి అలాంటివి కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు. అయితే ఇవన్నీ నువ్వు చేసే ఇట్లాంటి పనులన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద నుండి చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, నీకు సపోర్ట్ కూడా ఒక టీమ్ లాగా ఉంటారు అని చెప్పేసి నాతో చాలా మంది చెప్పేవాళ్ళు. అయితే 2020లో కోవిడ్ వచ్చి ఆ సంవత్సరము అందరికీ దాదాపు ఒక మరుపురాని హారిబుల్ సంవత్సరంగా మారుతున్న టైంలో మాకు అనిపించింది 2020 ఎప్పటికి గుర్తుండిపోవాలంటే ఈ సంవత్సరమే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలని చెప్పేసి కొంతమంది ఒకేలా ఆలోచించే కొంతమందిని కలిసి వి ఫర్ ఉమెన్ అని, సొసైటీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, బేసికలీ ఉమెన్ అంటే ఏంటి మళ్ళీ దేశంలో సగం, సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఈ వి ఫర్ ఉమెన్ అనే ఒక సంస్థను స్థాపించాము. అప్పుడు కోవిడ్ టైంలో కొంతమందికి అంటే వాళ్ళకి గ్రాసరీస్ పంచడము, ఫుడ్ పంచడము, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అట్లాంటివి చేశాము.
తర్వాత ఈ కోవిడ్ వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల మహిళల ఎడ్యుకేషన్ ని ఆపేసే సిచ్యువేషన్ ఉండింది కొన్ని కుటుంబాలలో. సో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే అబ్బాయికి మాత్రమే చదువు కంటిన్యూ చేస్తాం, అమ్మాయికి ఆపేస్తాం అనే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం స్పాన్సర్ చేయడానికి వేరే ఒక సంస్థ వాళ్ళు మా మీద నమ్మకంతో మాతో సపోర్ట్ చేయడానికి వస్తే వాళ్ళ ద్వారా కొంత మా సభ్యుల ద్వారా వాళ్ళకి ఒక 20 మంది విద్యార్థులకి విద్యను కొనసాగించడం కోసం మేము డబ్బులు అందించగలిగాము. తర్వాత ఇంకా ఇట్లనే మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్ గా అవసరాన్ని బట్టి ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళేసి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాం. తర్వాత ప్రాణదాత అని చెప్పి ఇట్లా ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు దాదాపు 50 వరకు కండక్ట్ చేసాం. డిఫరెంట్ కాలేజెస్ లో లేకపోతే ఏదైనా ఒక కాలనీలో అందరినీ మేము గ్యాదర్ చేస్తాం, మీరు వచ్చి కండక్ట్ చేయండి అంటే చేయడము, ఏదైనా ఆఫీస్ లో మా స్టాఫ్ అందరికి కండక్ట్ చేయండి అంటే వెళ్ళడం, అలా ప్రాణదాత ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము. తర్వాత ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ వల్ల మహిళలు తెలియకుండానే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదొకటి చాప కింద నీరులాగా పెరిగిపోతా ఉంది. అంటే అమ్మాయి ఫొటోస్ ని గానీ వీడియోస్ ని గానీ వాళ్ళు మాఫ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ అమ్మాయి నమ్మకంతో పంపించినవి పొరపాటున కానీ లేకపోతే ఇంటెన్షనల్ గానీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తే వాళ్ళు కానీ బ్లాక్ మెయిల్ చేయడము, అట్లా ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ కి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడము, దాన్ని ఎరేజ్ చేయడం కోసం వాళ్ళకి సపోర్ట్ చేయడము, కంప్లైంట్ చేయడం కోసం వాళ్ళకి హెల్ప్ చేయడము, అలాంటివి స్టాప్ ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ అనేది. తర్వాత మెంటల్ హెల్త్ కోసం ఎవరైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో అంటే డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే మహిళలు వాళ్ళ మాట వినే వాళ్ళు లేకపోవడం వల్ల, వాళ్ళ బాధను పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్ల మానసికంగా చాలా కృంగిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి స్నేహ అనే పేరుతోని వాళ్ళకి కౌన్సిలింగ్, మెంటల్ హెల్త్ సపోర్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడము, అలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి మేము బిఫోర్ నుండి చేస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఇటీవల వింటున్నాము మళ్ళీ కోవిడ్ వస్తుంది అని, దాని గురించి ఏం చెప్తారు? చాలా మంది భయపడుతున్నారు మళ్ళీ అదే స్టేజ్ వస్తుందా అని. కోవిడ్ అనేది నిన్న మొన్నటి లేకపోతే 2019 లో వచ్చింది కాదు, 1960s నుంచి కూడా కోవిడ్ వైరస్ అనేది మనకి సుపరిచితమే, మనకు తెలిసిందే. రెగ్యులర్ గా వైరస్ ఏదైనా మ్యూటేషన్ చెందుతూ ఉంటది, రెగ్యులర్ గా మారుతూ ఉంటుంది, దానికి అనుగుణంగా సిమ్టమ్స్ సివియారిటీ అనేది చేంజ్ అవుతుంటది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు తెలిసి మన గవర్నమెంట్ నుంచి ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ కానీ అలార్మింగ్ థింగ్స్ కానీ రాలేదు. ఇప్పుడు వస్తున్న కేసెస్ కూడా అక్కడొకటి వస్తున్నాయి. అంటే ఒకరి నుంచి ట్రాన్స్మిట్ అయింది, ఒకరి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి వచ్చింది, అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా సివియర్ అవుతుందా అని అది మనం ఊహించడమే అంతే. ఓకే, బ్రహ్మం గారి కాలజ్ఞానం లాగా అది మనం ఊహించి చెప్పడమే అంతే. అంటే నాకు అవ్వదు అనిపించవచ్చు, మీకు అవుతుంది అనిపించవచ్చు, ఇద్దరు ఎవరో ఒకరు కరెక్ట్ అవ్వచ్చు. సో అది అలా చెప్పడం అయితే ప్రస్తుతం అయితే సాధ్యం కాదు. అంటే ఇప్పుడు కోవిడ్ మనకు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వేవ్ వల్ల మన దగ్గర పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ మనం వి వర్ నాట్ ప్రిపేర్డ్, దాని వల్ల మనం లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ వల్ల ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అయింది. థర్డ్ వేవ్ మళ్ళీ ఒమిక్రాన్ వేరియంట్ తో ఎవరికి పెద్దగా ఇబ్బంది అవ్వాలి. సో ఇప్పుడు వచ్చే వైరస్ ఎలాంటిది ఉంటుందని మనం చెప్పలేము. సో అది కూడా ప్రాబబ్లీ ఒక మైల్డ్ వేరియంట్ అనుకోండి, విరులెన్స్ ఎక్కువ లేదనుకోండి, స్ప్రెడ్ ఎక్కువ లేదనుకోండి, ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. సో కంగారు పడిపోయి మళ్ళీ ఉద్యోగాలు స్కూళ్ళు మానేసి ఇంట్లో ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. జాగ్రత్తలు అయితే అవి మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా అయిపోవాలంతే. ఓకే, ఒక వైద్యురాలిగా, అధ్యాపకురాలిగా, రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా మీరు ఎలా వీటన్నిటి ఈ బాధ్యతల్ని సమతుల్యం చేసుకుంటున్నారు? నేను చేసే పని ఏది కూడా నేను కష్టంగా, భారంగా, బాధ్యతగా, బరువుగా భావించి అస్సలే చేయ. నేను చేసే ప్రతిదీ నేను ఎంజాయ్ చేస్తా. అది అందుకే నాకు ఏది కష్టం అనిపించదు. నాకు పేషెంట్స్ తో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతమంది పేషెంట్స్ ఉన్నారా అనిపించదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక స్టోరీ అంతే. సో హెల్త్ అనేది ఒక్కొక్క లైఫ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను పేషెంట్స్ చూడడం ఒక భారీగా ఫీల్ అవ్వను. నాకు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం, అందుకే హెల్త్ ఆర్టికల్స్ రాయడం అంటే నేను ఎంజాయ్ చేస్తా. నేను ఇప్పుడు వరకు నేను ప్రింట్ చేసిన ఆ 4 బుక్స్ కూడా నా మొబైల్లో టైప్ చేసినవే. అంటే నైట్ పిల్లలు అందరూ పడుకున్న తర్వాత 10కి 11కి టైప్ చేసి, ఏదైనా ఒక థాట్ రాగానే టైప్ చేసి, ఏదైనా ఒక డే ఉంది, హైపర్ టెన్షన్ డే ఉంది, సో హైపర్ టెన్షన్ మీద ఒక ఆర్టికల్ రాయాలి, అట్లా టైప్ చేసి ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తాను నేను చేసే పని. ఈ సోషల్ యాక్టివిటీస్ అనేది కూడా ప్రజలకు హెల్ప్ చేసేటువంటి ఏ పని అయినా నాకు 100% ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి నేను ఏది బరువుగా, భారంగా, కష్టంగా ఫీల్ అవ్వ, నేను ఎంజాయ్ చేస్తా కాబట్టి నాకు నేను చేస్తున్న ఏ పని కష్టమని అస్సలే అనిపించదు. ఓకే, యువ వైద్యులకు, ముఖ్యంగా మహిళా డాక్టర్లకు మీరు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? యువ వైద్యులకు వచ్చేసరికల్లా నా సజెషన్ అయితే ఒక్కటే, ఇంకా కొన్ని సంవత్సరాలలోనే వైద్యం అనేది వైద్యో నారాయణో హరి అనే స్టేజ్ లో లేదు. వైద్యం అనేది ఒక ఉన్నతమైన ప్రొఫెషన్ గా ఉండబోదు. సో కేవలం డిగ్రీ మీరు ఏమీ చేసుకోలేరు. నాలెడ్జ్ ని పెంచుకోండి, స్కిల్స్ ని పెంచుకోండి, మీకంటూ ఒక ఎక్స్పర్టీజ్ ఉండాలి. ఎంబీబీఎస్ చదువుతున్న రోజులు
పీజీ కోసం ప్రిపేర్ అవ్వడం, పీజీ చదువుతున్న రోజులు సూపర్ స్పెషాలిటీ కోసం ప్రిపేర్ అవ్వడం కనుక మీరు చేస్తే మీ డిగ్రీస్ మీకు ఎందుకు పనికిరావు. డాక్టర్స్ స్ట్రెస్ తట్టుకోలేక ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వైద్యుల లైఫ్ స్పాన్ మిగతా జనాభాతో పోలిస్తే 10 సంవత్సరాలు తక్కువ అని మనకు లెక్కలు చెప్తున్నాయి. అంటే అంత స్ట్రెస్ మనుషులు డాక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అనంటే వైద్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు. దాన్ని ఒక స్ట్రెస్ లాగా బలవంతంగా, లేకపోతే ధనార్జన వెనక వెళ్ళి దయచేసి మీ జీవితాన్ని మీరు కాంప్లికేట్ చేసుకోకండి. మీరు కేవలం వైద్యాన్ని ఒక మంచి ఉన్నతమైన ప్రొఫెషన్ లాగా జస్ట్ మీరు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్ళండి. డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. డబ్బుల వెనుక పరిగెత్తకండి, డబ్బులు అవే వస్తాయి. ఇనిషియల్గా కంపల్సరీ మీరు ఎథికల్గా మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ప్రజలను ఇంప్రెస్ చేయడానికి కాదు, ప్రజలకు ఏది మంచో అది చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా డబ్బులు అవే వస్తాయి. మహిళా వైద్యుల విషయానికి వస్తే ఎంబీబీఎస్ చదువుతున్న వైద్యులు మహిళల్లో కూడా చాలా మంది కేవలం ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల ఈ బాధ్యతల్ని దాన్ని హ్యాండిల్ చెయ్యలేక, సో పెళ్ళి, ప్రెగ్నెన్సీ, పిల్లలు కావాలంటే వృత్తిని వదిలేయడం, లేకపోతే వృత్తి కావాలంటే ఇవి వదిలేయడము, అలాంటివి చేయకండి. రెండు ప్యారలల్గా బ్యాలెన్స్ చేయగలరు, చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకదానికోసం ఒకటి వదిలేకండి, ప్యారలల్గా నడిపించండి. డెఫినెట్గా మీకు ప్రతి ఒక్కరు, సమాజము ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వెరీ వెరీ అన్ఫార్చునేట్. అలా కాదు, మీరు చదివిన విద్యకి మీ పేరెంట్స్ ఎంత కష్టపడి మిమ్మల్ని చదివించారో గుర్తుపెట్టుకోండి. మీరు చదివిన విద్యకు మీరు న్యాయం చేయండి, ఎంపతితో ఉండండి, స్కిల్స్ పెంచుకోండి. నాకు డిగ్రీ వచ్చేసింది ఇంకా చాలు, నేను ఎట్లయినా బ్రతకగలుగుతా కాదు. కంపల్సరీ రెగ్యులర్గా నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. డబ్బుల వెనుక పరిగెత్తకండి, అంతే. ఇదొక్కటే నేను చెప్పేది. 3 సంవత్సరాలుగా మీరు రుమటాలజీ విభాగంలో చేశారు. అసలు రుమటాలజీ అంటే ఏంటి? సో 3 సంవత్సరాలుగా నేను రుమటాలజీ విభాగంలో ట్రైన్ అయినా నిమ్స్ లో. దానికి రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో కానీ, మెడికల్ కాలేజెస్ లో కానీ ఎక్కడ రుమటాలజీ విభాగం అనేది లేదు. ఎందుకంటే ఒకప్పుడు రుమటాలజీ జబ్బులు అనేవి చాలా తక్కువ అని అనుకునే వాళ్ళం. ఎందుకు అనంటే అవి డయాగ్నోస్ అవ్వకపోయేవి కాబట్టి. అయితే ఇప్పుడు రోజుకి రుమటాలజీ కేసెస్ ఎక్కువ డయాగ్నోస్ అవుతున్నాయి. దానికి చాలా మంది రోగులు దానికి చికిత్స పొందాల్సిన అవసరం వస్తుంది. కానీ రుమటాలజీ ట్రీట్ చేసే డాక్టర్స్ లేరు, రుమటాలజీ టీచ్ చేసే టీచర్స్ లేరు. సో ప్రభుత్వము ఈ డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేయాలి అని అంటే రుమటాలజీ టీచర్స్ ని పెంచాలనే ఉద్దేశంతో నన్ను నిమ్స్ కి పంపించి 3 సంవత్సరాలు అక్కడ ట్రైన్ చేసింది. అయితే ఇప్పుడు మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ రుమటాలజీ డిపార్ట్మెంట్ ఉంది కేవలం నిమ్స్ లో మాత్రమే. అక్కడ కూడా కేవలం ప్రతి సంవత్సరం 4 సీట్లు మాత్రమే ఉంటాయి. అందులో దాదాపు ప్రతి సంవత్సరం కనీసం 2 వేరే రాష్ట్రాల నుండి వస్తారు. ఎందుకంటే ఇక్కడ రుమటాలజీ డిపార్ట్మెంట్ దేశంలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన డిపార్ట్మెంట్. సో వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేసి మళ్ళీ వాళ్ళ స్టేట్కి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు చికిత్స ఇస్తున్నారు. సో ఇక్కడ ఈ రుమటాలజీ వైద్యుల లోపం అనేది అట్లాగే కంటిన్యూ అవుతుంది. అందుకోసం మమ్మల్ని 3 years అక్కడికి వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయండి అని పంపించారు. అయితే రుమటాలజీ డిసీజ్ గురించి అవగాహన పెరగాలి అంటే ఎవరికి పెరగాలి? ఫస్ట్ మిగతా వైద్యులకు పెరగాలి. ఎంబీబీఎస్ డాక్టర్స్ కి, ఎండి డాక్టర్స్ కి, వేరే స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ కి, ఓహో ఈ లక్షణాలతో ఒక పేషెంట్ వస్తే వాళ్ళకి రుమటాలజీ సమస్య కావచ్చు, వాళ్ళని రుమటాలజీ దగ్గర పంపించాలనే అవగాహన అందరు మిగతా డాక్టర్స్ కి పెరగాలి. ఓహో ఈ లక్షణాలు ఉంటే అది రుమటాలజీ జబ్బు కావచ్చు అని ప్రజల్లో కూడా పెరగాలి. అప్పుడే రుమటాలజీ జబ్బులు ఎన్ని ఉన్నాయనేది మనం లెక్కలైనా చెప్పగలుగుతాం. అప్పటి వరకు కూడా చాలా మంది చాలా కేసెస్ డయాగ్నోస్ అవ్వకుండానే కాంప్లికేట్ అవుతుండొచ్చు, ప్రాణాలు కూడా కోల్పోతుండొచ్చు. ఆరోగ్య రంగంలో వైద్యులు, ప్రజలు, ప్రభుత్వం కలిసి సహకరించుకుంటూ నడవాల్సిన ఏమైనా అంశాలు ఉన్నాయా? ప్రభుత్వం నుంచి వైద్యం కోసం అలాట్ చేసే జీడిపి పర్సంటేజ్ పెంచాలి. ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ బాధ్యతగా అర్థం చేసుకోవాలి. నాకు తెలీదు, డాక్టర్ ఏదో మందులు రాశాడు నేను వాడుతున్నాను, అలాంటి ఆన్సర్స్ కాకుండా వాళ్ళకి ఏం ఆరోగ్య సమస్య ఉంది, ఏ లక్షణాలు ఉండే, ఏ డాక్టర్ దానికి క్వాలిఫైడ్, అలాంటి అవగాహన అనేది పెంచుకోవాలి. మందులు వాడాను తగ్గిపోయింది కాబట్టి మానేశాను, అలాంటివి కూడా కరెక్ట్ కాదు. అలా అని ఇబ్బంది అయింది అప్పుడు డాక్టర్ రాసిన మందులే మళ్ళీ వెళ్ళి మెడికల్ షాప్ లో కొనుక్కొని వాడాను, అలాంటివి కూడా కాదు. అంటే యాంటీబయాటిక్ మిస్యూజ్ అవుతుంది. గొంతు నొప్పి వచ్చింది మేడం అజిత్రోమైసిన్ వేసుకున్నాం, చాలా మంది చెప్తుంటారు గొంతు నొప్పికి అజిత్రోమైసిన్ కి సంబంధం ఏంటి? పుండు అయింది అమాక్సిసిలిన్ వేసుకున్నాను, అందరూ వైద్యులు అయిపోతున్నారు. వద్దు, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడగండి. మీరు ఎప్పుడైతే డాక్టర్స్ ని అడిగి మీ హెల్త్ ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారో, మెడికల్ షాప్లకు వెళ్ళి మందులు వాడడము, అర్హత లేని వైద్యుల దగ్గరికి వెళ్ళి చికిత్స తీసుకోవడం లాంటివి మానేస్తారో, అప్పుడు డాక్టర్స్ కి కూడా
వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు కూడా ఎథికల్ గా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా నిజంగా వాళ్ళు చదివిన విద్యను యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మెడికల్ మాఫియా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ బాధ్యతగా చూసుకోవాలి. ప్రభుత్వము హెల్త్ కోసం అలాట్ చేసే ఫండ్ జీడిపిలో పర్సంటేజ్ పెంచి హెల్త్ సిస్టమ్ ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ ని, మెడికల్ కాలేజెస్ ని స్ట్రెంగ్తన్ చేయాలి. వైద్యులు డెఫినెట్ గా ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి మెడికల్ మాఫియాల్ని ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎక్కడ చేస్తున్నారు మ్యామ్? ప్రస్తుతం నా పోస్టింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండంలో ఉంది. అంటే సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నేను జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. ఓకే, మెడికల్ కౌన్సిల్ అంటే ఏంటి మ్యామ్? అసలు దాంట్లో మీ బాధ్యత ఏంటి? సో మన రాష్ట్రంలో ఉన్న వైద్యులందరూ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే, అంటే అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అంటే ఎంబీబీఎస్ చదివిన ప్రతి డాక్టర్, ఆ తర్వాత వాళ్ళు ఎండి చేయని, డిఎం చేయని, ఎంఎస్ చేయని, ఏమైనా చేయని ప్రతి డాక్టర్ ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు వైద్యం అందించడానికి అర్హులు. సో మెడికల్ కౌన్సిల్ అనేది ఒక క్వాసీ జ్యుడిషియరీ బాడీ అనమాట. అంటే వైద్యులు నైతికంగా వైద్యం అందించడానికి మానిటర్ చేసే ఒక బాడీ. అట్లా అనెథికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగల ఏకైక బాడీ. అంటే ఎవరైనా డాక్టర్ తప్పు చేశారంటే వాళ్ళని శిక్షించగల ఏకైక బాడీ మెడికల్ కౌన్సిల్. ఈవెన్ హైకోర్టులో కేసు ఉన్నా వాళ్ళు మెడికల్ కౌన్సిల్ లో ఏమంటారు అని మా ఒపీనియన్ తీసుకుంటారు అనమాట. సో డాక్టర్స్ సస్పెండ్ చేయగల ఏకైక బాడీ మెడికల్ కౌన్సిల్. సో మెడికల్ కౌన్సిల్ లో సభ్యులు ఉంటారు. మెడికల్ కౌన్సిల్ సభ్యుల్లో 13 మంది ఎన్నిక ద్వారా వస్తారు. 12 మంది ఇతర అంటే డాక్టర్ గవర్నమెంట్ నుండి నామినేట్ చేయబడిన వాళ్ళు, లేకపోతే ఎక్స్ అఫిషియో మెంబర్స్ అట్లా ఉంటారు. సో ఈ 11 ఎలక్టెడ్ మెంబర్స్ ప్లస్ 12 వాళ్ళు కలిపి మొత్తం 25 మంది మెడికల్ కౌన్సిల్ ఉంటారు. అయితే ఈ అర్హత లేని నకిలీ వైద్యులను నిర్మూలించాల్సిన, అరికట్టాల్సిన బాధ్యత కూడా మెడికల్ కౌన్సిల్. అంటే యాంటీ క్వాకరీ, ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ చేయడము, తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ అందరూ వాళ్ళ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకొని వాళ్ళ డిగ్రీని రెన్యూ చేసుకోవాలి. అంటే డాక్టర్స్ లెక్క మనకు తెలియాలి కదా, బ్రతికున్నారో చనిపోయారో లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో తెలియాలి కదా. సో రెన్యూవల్ అనేది కావాలి. తర్వాత ఎథిక్స్ కమిటీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు విదేశాలలో ఎంబీబీఎస్ చదివి, ఎంబీబీఎస్ ఈక్వలెంట్ డిగ్రీలు చదివి ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళు కూడా, అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా మన దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే, మన దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అవ్వాలి. సో ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని మెడికల్ కౌన్సిల్ లో భాగంగా ఉంటాయి అనమాట. అయితే మేము మెడికల్ కౌన్సిల్ కి వచ్చిన తర్వాత ఈ అర్హత లేని వైద్యుల మీద మేము వచ్చే వరకు కూడా ఒక్క క్వాక్ మీద కూడా, అంటే అర్హత లేని వైద్యుల మీద ఒక్కరి మీద కూడా ఎప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయ్యేది లేదు. ఓకే. సో దాని వల్ల వాళ్ళు ఫుల్ స్ప్రెడ్ అయిపోతున్నారు. మొత్తం మెడిసిన్ ని నాశనం చేస్తున్నారు, హెల్త్ సిస్టమ్ ని నాశనం చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు అంటే కమిషన్లు తీసుకొని అవసరం లేకుండా హాస్పిటల్స్ కి పంపించేసి వాళ్ళ పర్సంటేజ్లు తీసుకొని అల్టిమేట్ గా ప్రజల మీద భారం పడుతుంది. ప్లస్ ఇల్లీగల్ గా మెడిసిన్స్ ఇచ్చి, తప్పుడు వైద్యం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. ఇల్లీగల్ అబార్షన్స్ చేస్తుంటారు. సో ఇలాంటివన్నీ చేస్తున్నారు. స్టీరాయిడ్స్ అబ్యూస్, యాంటీబయాటిక్స్ అబ్యూస్, అట్లా అన్ని చేస్తూ ఉండడం వల్ల, లేకపోతే ఇంకా ప్రెగ్నెన్సీలో ఆడ మగ ముందే చెప్పేసి అబార్షన్లు చేయడం, అట్లా అన్ని కూడా చాలా థింగ్స్ జరుగుతుంటాయి. మరి సో వాళ్ళని నియంత్రించాలనే ఉద్దేశంతో మేము కేవలం గత 2.5 సంవత్సరాలనే 500 ఎఫ్ఐఆర్లు బుక్ చేశాము. చాలా మంది మీద కేసులు వేసి వాళ్ళని జైలుకి కూడా పంపించాము. కానీ ఇప్పటికి కూడా ఇంకా చాలా ఉంది, అంత ఈజీ కాదు. సో మార్పు ప్రజల్లో రావాలి, ప్రజలకు అవగాహన కలిగించడము, వీళ్ళని అంటే ప్రజల కంటే సామాన్య ప్రజలకి వాళ్ళు పెట్టుకున్న సర్టిఫికేట్ బోర్డు అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలియదు. నిజంగా మీరు అన్నట్లు ఏంటంటే మీ కౌన్సిల్ ద్వారానే వాళ్ళు కరెక్టా కాదా అనేది మీరే నియంత్రించాలి వాళ్ళని. సో కరెక్టా కాదా తెలుసుకునే ప్రయత్నం ముందు ప్రజలు చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు పిఎంపి అని పెట్టుకుంటారు, ఆర్ఎంపీ అని పెట్టుకుంటారు, లేకపోతే ఏబిఎంపీ అని పెట్టుకుంటారు. కానీ ఫుల్ ఫామ్ ఏంటని తెలుసుకోలేరా ఈ కాలంలో? స్మార్ట్ ఫోన్ లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు జస్ట్ ఆ పేరు కొట్టినా వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఓకే. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళే డాక్టర్లు, వాళ్ళు కనీసం తెలుసుకోవడానికి ట్రై చేయాలి. వెళ్ళి మీరు ఏం చదివారు? నేను హైదరాబాద్ లో మేము ఒక ఇట్లా ఆర్ఎంపీ క్లినిక్ కి వెళ్ళాం. అక్కడ సో కాల్డ్ వైద్యం అందిస్తున్న అతను, నీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ అని చెప్పాడు. మీరు నమ్మగలుగుతారా? ఆయన దగ్గరికి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేంటి మీరు ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు అని అంటే, వీళ్ళే అందుబాటులో ఉన్నారు అంటారు. వాళ్ళు అందుబాటులో ఉన్నారు కాబట్టి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు, వాళ్ళు అక్కడ మొత్తము అంటే ఒక మాఫియా లాగా ఉండడం వల్ల నిజంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ అక్కడ ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. ఓకే. ప్రజల్లో ఒక నెగిటివిటీ పెంచుతారనమాట. నువ్వు అక్కడికి పోతే మో టెస్ట్లు, లేకపోతే ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, అలాంటివి చెప్పి వీళ్ళు ఫీజు 100 రూపాయలు తీసుకుంటారు. కానీ అబ్జర్వ్ చేసేసినట్లు
అంతే అంతే. ఫీజు 100 రూపాయలే తీసుకుంటారు, కానీ టెస్ట్లకు 500 అయితే మందులకు 1000 రూపాయలు అయితే. కానీ ప్రజలు ఏమనుకుంటారు, నేను చేసుకుంటే టెస్ట్లే కదా, నేను వాడే మందులే కదా అనుకుంటారు. అదే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు 300 తీసుకోవచ్చు, కానీ మందులు 100 రూపాయలు అవ్వచ్చు, టెస్ట్ అసలు చేయకనే పోవచ్చు కూడా, అవసరం ఉంటే తప్ప. సో ఈ సిస్టమ్ మొత్తం సెటరేట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. కానీ కంపల్సరీ ఫస్ట్ ఈ అన్క్వాలిఫైడ్ వాళ్ళు వెళ్ళిపోవాలి. అన్క్వాలిఫైడ్ వాళ్ళు వాళ్ళ పరిమితిని మించిన వైద్యం ఇవ్వడం ఆగిపోవాలి. సో ఇది మెడికల్ కౌన్సిల్ ద్వారానే జరగాలి. ఇంకా ప్రజలలో ఏంటంటే ఎంబీబీఎస్ ఉందా లేదా, వాళ్ళ పేరు కింద రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. మా యాక్ట్ ప్రకారం, మా రూల్స్ ప్రకారం క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరైనా వాళ్ళ పేరు కింద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. వాళ్ళ సర్టిఫికేట్ మీద లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ని మీరు గూగుల్లో కొడితే, మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ లో కొడితే ఆ డాక్టర్ డీటెయిల్స్ మీకు వస్తాయి. అట్లా చెక్ చేయడం ఎంతసేపు పని, మ్యాటర్ ఆఫ్ 1 or 2 minutes. ఆ అవగాహన ప్రజల్లో వస్తే తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. సో ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హెల్త్ వాళ్ళ బాధ్యత అని, లేకపోతే హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలిస్తే డెఫినెట్ గా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు తీసుకోగలుగుతారు. సో నైస్. యా, థ్యాంక్ యూ మ్యామ్, ధన్యవాదాలు. చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకంటే తప్పకుండా ఇప్పటి ప్రజల్లో ఇలాంటి అవగాహన అంతా ఉండాలి, వైద్యానికి సంబంధించిన అవగాహన తప్పకుండా ఉండాలి. అండ్ సోషల్ మీడియాలో చూసే ప్రతిదీ కూడా నిజమే అని నమ్మకూడదు. సో అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇలా ఇంటర్వ్యూస్తో కాకుండా కూడా మీరు సోషల్ మీడియాలో కూడా చాలా మందికి అవగాహన కల్పిస్తున్నారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.